తరలి వచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతుంది తెలంగాణ జాగృతి, అదేవిధంగా హెచ్ఎంఎస్. వేలాది మంది ఆడబిడ్డలతో ఈ సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి కవితక్క గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. బతుకమ్మలను ఎత్తుకొని ముందు కదులుతున్నటువంటి మా రుద్రమదేవి సమ్మక్క సారణమ్మల చాకలి ఐలమ్మల వారసులైనటువంటి ధీరోదాత్త ఆడబిడ్డలకు తెలంగాణ గడ్డ మీద మరి సంస్కృతిని వేల సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి ఆడబిడ్డలకు తెలంగాణ జాగృతి ఈ సభా ప్రాంగణంలోకి స్వాగతం పలుకుతున్నది. ఇవాళ మన బతుకమ్మ పండుగ అన్నా, మన బోనాలు పండుగ అన్నా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనటువంటి పండుగలు. ఆ పండుగలు పరాయి పాలనలో ఏ రకంగా విస్మరణకు గురి కాబడ్డాయో, ఏ రకంగా వెనుకకు నెట్టబడ్డాయో మనందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే బతుకమ్మను ఒక సాంస్కృతిక ఉద్యమంగా ముందుకు తీసుకొని కదిలి ఉమ్మడి రాష్ట్రం లోపలే బతుకమ్మను ఒక ఉద్యమ నినాదంగా తీసుకొని ముందుకు కదిలినటువంటి కవితక్క గారికి ఈ యొక్క ప్రగతి స్టేడియం సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నది. ఉత్సాహంతో పెద్ద వర్షం పడ్డప్పటికీ కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా వారు చూపిన ఉద్యమ స్ఫూర్తికి మరోసారి తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ సాధారణంగా నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. కవితక్క గారు ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఆడబిడ్డలందరినీ ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడి మనందరినీ ఉద్దేశించి కవితక్క గారు ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. శ్రీరాంపూర్ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇంత వానపడ్డా కూడా ఇంతమంది బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చిరంటే నిజంగా జోహార్ మీ అందరి స్పిరిట్ కి. జై తెలంగాణ, జై తెలంగాణ. మరి పట్టు చీరలన్నీ జర బురదైతాయి, ఓకేనా? ఆడుడానా? నో కాంప్రమైజా? థ్యాంక్ యూ. ముందుగా మా ఆడబిడ్డలకు పొద్దున్న నుండి ఇప్పటి వరకు ప్రతి ఇంట్లో అక్కడ రౌండ్ లో పెట్టుకున్నాం, ఆడుకునే దగ్గర పెట్టు. అచ్చా ఓకే, ఉండండి. ఇటు సైడా అందరు చుట్టూ ఉన్నారని ఆలోచిస్తారు. పొద్దున్న నుండి శ్రీరాంపూర్ లో అనేక మంది తమ ఇండ్లకు మీ ఇంటి ఆడబిడ్డను ఆహ్వానించి నాతో పాటు బతుకమ్మ చేసుకొని ఆడి పాడి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని కలిసి ఆడుకోవడానికి వచ్చిండ్రు. మీ ఓపికకి మీ ప్రేమకి ధన్యవాదాలు. మరి మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఏం చేసినాం మనం ఆడవాళ్ళందరం? బతుకమ్మ ఎత్తుకొని మీద జై తెలంగాణ అనే ఒక చిన్న ఫ్లాగ్ పెట్టుకొని ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రతి ఇంటి నుండి ప్రతి ఆడబిడ్డ బతుకమ్మ చేసినా బోనం చేసినా జై తెలంగాణ అని నినాదం ఆనాడు ఇచ్చినాం. అంటే అంత ముఖ్యం బతుకమ్మ అంటే మనకు. కానీ అట్లాంటి బతుకమ్మను ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో నుండి తీసేసింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమని కోరుతున్నా. తెలంగాణ తల్లిని
ఎప్పుడు పెట్టుకున్నాం మనం? ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమంలో పెట్టుకున్నాం. ఆనాటి నుండి బతుకమ్మ ఉన్నది. ఎన్నో వందల ఏళ్ల నుంచి ఎవ్వరు పాలన చేసినా బతుకమ్మ ఉన్నది, కొనసాగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ తల్లి చేతులకు వెళ్ళి బతుకమ్మను తీసేసి ఇప్పుడు ఏమంటారంటే మేము తెలంగాణ తల్లిని ఒప్పుకోము, కానీ మనందరం అంట పోయి వాళ్ళు గిన్నిస్ రికార్డ్ చేస్తారట బతుకమ్మలలో. ఆ గిన్నిస్ రికార్డ్ లో మరి మనందరం పోవాలన్నట. నేను ఒకటే మాట్లాడుతున్నా, తెలంగాణ తల్లి చేతులకు వెళ్ళి బతుకమ్మ తీసేసిన వాళ్ళకి బతుకమ్మ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదు. ఆ విషయాన్ని మీ అందరూ గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మళ్ళొక మాట, ఇది సింగరేణి గడ్డ బరువైతుందా? ఇక్కడ పెట్టండి. అందుకో ఇది సింగరేణి గడ్డ. ప్రతి కుటుంబంలో బొగ్గుబాయిలో ఒక బిడ్డ ఉంటాడు. వాళ్ళ కష్టాలు మీకు తెలిసి ఉంటాయి. మరి నిన్ననే బోనస్ అని చెప్పింది ప్రభుత్వం. ఎంత మోసం చేసిరు గమనించిరా? మొత్తం టోటల్ గా లాభాలల్లో 34% ఇవ్వాలి మనకు. కానీ అందులో ఒక 60% పైసలు పక్కకు పెట్టి మిగతా వాటిలల్లో మనకు బోనస్ అని ఇచ్చిరు. అంటే ఏం జరిగింది? ప్రతి సింగరేణి కార్మికుడి ఇంట్లో కనీసం 1 లక్ష రూపాయలు నష్టం జరిగింది.